కమలంలో గ్రూపులు కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు సొంత పార్టీలో తమకు పోటీ అనుకున్న టోల్లే చెక్కు పెట్టే ప్రయత్నాలు పరిస్థితి తెలిసి షాక్కు గురైన జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్ నిజంగా ఇయో ఇప్పుడు కాదు గ్రూపులది బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసినప్పుడే బీజేపీ పార్టీ చేసినటువంటి లత్కోర్తనం తెలిసింది బండి సంజయ్ ఏం చేసినని తీసిరా చెప్పురి అంటే మీ గ్రూప్ రాజకీయాలే చెప్తున్నా బండి సంజయ్ని తీసి కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చిరు ఇప్పుడు మళ్ళీ గ్రూప్ రాజకీయాలు ఏంది ఎవరిని ఏ టికెట్ ఎక్కడికి ఇస్తుర్రు ఏది గెలుస్తుంది ఏమవుతుంది అసలు ఇడ బీజేపీల నిజంగా బీజేపీల నాయకులు స్ట్రాటజీ ఉన్న నాయకులకేమో దండేయరు చక్రం తిప్పుకుంటూ చెంచాగిరి చేసిన వాళ్ళకేమో దండలేస్తారు ఇది ఎక్కడి పాలసీ బై ప్రజలు ఎవరిని కోరుకుంటారు నిజంగా ఏ నాయకుడు కావాలని కోరుకుంటారు బీజేపీలా అనేది తెలుసుకోవాలి ముందు ఇప్పుడు అధిష్టానానికి చెప్పేది ఒకడు అధిష్టానం చెప్పి ఇప్పుడు అమిత్ షా సీరియస్ అయ్యిండు ఓకే అమిత్ షా తీసుకునే నిర్ణయంతో మరి రాష్ట్రంలో ప్రజలేం కోరుకుంటారు అనేది కావాలిగా ఎంతసేపు వాళ్ళు తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోరో ఏమో స్టూడియో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీ తెలంగాణ నేతలు గండిగొడుతున్నట్లు తెలుస్తున్నది రాష్ట్ర బీజేపీ లీడర్లలోని వర్గాలు గ్రూపులు లాబింగ్లు జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా తయారైనట్లు చర్చ జరుగుతున్నది అందరూ కలిసి ముందుకు వెళ్ళడం అయితే అటుంచితే ఎవరికి వాళ్ళు తమకు పార్టీలో పోటీ అనుకుంటే వాళ్ళను ఎంపీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది చూసిరా ఎవరికి వాళ్ళు తమకు పార్టీలో పోటీ అనుకునే టోళ్ళని ఎంపీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంలో తెలుస్తుంది కదా ఈ విషయంలో ఏమైపోయిందంటే ఎంపీ అభ్యర్థులుగా ఎవరెవరైతే బీజేపీ నుంచి ఉన్నారో వీళ్ళు కనుక గెలిస్తే సెంట్రల్లో మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వామ్మో ఈయన మినిస్టర్ అయితే నా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి ఏమన్నా కానీ దోస్తాన్ లేకుండా వెనకకు మరిచి కసుకున ఓడవాలి అని చెప్పి ఎంపీ అభ్యర్థులను ఓడగొట్టే దిశగా బీజేపీలో ఉన్నటువంటి ఇతర నాయకులు చూస్తున్నారు వీళ్ళు పోటీ అనుకుంటారు ముంగడ మంచిగా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు స్టేజ్ ఎక్కినప్పుడు మైకులు తీసుకొని ఉపన్యాసాలు ఇచ్చుడు చూడాలి వీళ్ళు ఆడ ఈడ తింటారు వస్తారు నిమ్మలంగా ఏసీ కార్లు వస్తారు స్టేజ్ ఎక్కిర్రా ఉపన్యాసం అందుకుర్రా చెప్పిర్రా కానీ ఎన్నిపోటు ఏడ ఓడుస్తుర్రు తమ వర్గీయులకు చెప్పుకుంటా ఎన్నిపోటు ఓడుస్తుర్రు ఇదంతా గేమ్ పొలిటికల్ గేమ్ అబ్బా పొలిటికల్ గేమ్ ఏడ సెంట్రల్ మినిస్టర్ ఏమవుతుందో ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో డిపిఎస్ స్కూళ్ళ అధినేత మల్కా కొమరయ్య టికెట్ గురించి ఆశించు మొత్తం పెద్ద బ్యానర్లు కట్టే రామయ్య తండ్రి పెళ్లి చేసే స్కూల్లో ప్రోగ్రామ్ చేసే ఆ సామి ఉండే ఆ సామిని పిలిపించుకునే పెద్ద అవి ఇవి హోర్డింగ్లు పెట్టే కానీ ఈటల రాజేందర్కి టికెట్ వచ్చిన తర్వాత మల్కా కొమరయ్య కనబడతనే లేడు బీజేపీలో మరి ఎందుకు కనబడతలేదు ఒక్క ఫ్లెక్స్ కనబడతలేదు పోనీ మల్కా కొమరయ్యని గెలిపియాలని చెప్పిన ప్రచారం చేసింది లేదు అసలు కంటికే కనబడతలేడు గిట్లుంటుంది రాజకీయం చూడు అదే టికెట్ ఇస్తే అంటే నేను ఉదాహరణ చెప్తున్నా ఎందుకంటే బీజేపీ నాయకులకు సంబంధించినటువంటిది ఇట్లా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పవర్ వచ్చినాక రా నాయన పవరే రాకముందు నువ్వు కుర్చీ కావాలి గెలువురి ఫస్ట్